వసంత గారు వచ్చారమ్మా. ఇంకా చెప్పండి, మొదలు పెడదాం. ఓకే అమ్మా. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 29/2025 శ్రీ మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. సరే, ఇప్పుడే వచ్చింది ఆ గ్రంథం. మనకు అల్పాక్షరమసందిగ్ధం సారసద్విశ్వతోముఖం. ఎన్నో పేజీలో ఉన్నాం? ఏమైనా జ్ఞాపకం ఉందా? సరే, ఇక్కడే అది ఆగింది. ఆస్తోభా మనవద్యంచ సూత్రం సూత్ర విదో విదుగు. అంటే స్వల్ప అక్షరములతోనూ సంశయం లో ఉన్నట్లు, సంశయము లేకుండానట్లును, అతి సారంగాను విశ్వవ్యాపకంగాను పూర్వపక్షము కానిదిగాను సర్వశాస్త్ర సమ్మతముగా నుండి దానిని సూత్ర శబ్దార్థము నెరింగిన మహర్షులు సూత్రమని అనిరి వచించిరి. ఈ బ్రహ్మసూత్రములను గురించి విచారించిన స్వరయుక్తముల పదములను ఛందోబద్ధములను ఉపనిషత్తులను పఠించి అర్థమును గ్రహించు శక్తి లేని వారు కూడా వేదసారము నెరింగి కృతార్థులు కావలేనని అనియే సూత్ర రూపముగా చేయుటకు కారణమైనది. కనుకనే కదా శ్రీ వేదవ్యాసులకు సర్వలోక హితేరత అని పేరు వచ్చినది. మంచి రుచిగల కొన్ని గట్టి వస్తువులు దంతము లేని వారికి భుజించు ప్రయాసమైనచో దయగలవారి లాగున దయగలవారు ఎలాగున పొడి చేసి ఇచ్చెదరో అదే రీతిగాను చెరుకు నములుటకు పళ్ళు లేని వారికి ఎలాగున రసము తీసి ఇచ్చెదరో అలాగుననే సత్యవతీత్రుడకు ఆ కృష్ణద్వైపాయన అంటే వ్యాసుడు, కృష్ణద్వైపాయన మునివర్యుడు సామాన్య జనులు కూడా చదివి సారము గ్రహించేలాగున సర్వ వేదాంత పురాణ ఇతిహాసములలో నిగూఢమయ్యుండు రహస్యము సులభముగా అందరును గ్రహించేలాగున బ్రహ్మసూత్రమును అనుగ్రహించెను. బీజరూపములుగా నుండి ఈ సూత్రములను దయాస్వరూపుడగు పరమశివుడు శ్రీ శంకరాచార్య రూపముగా లీలా మానుష విగ్రహముగా అవతరించి భాష్యమును వృక్షముగా గావించి బ్రహ్మ జ్ఞానకృతము ఫలమును భక్తులకిచ్చిరి. ఇతర మతాచార్యులు వారి వారి మతానుసారముగా అనేక భాష్యములను వినిపిస్తున్నదా? ఎందుకంటే ఈ స్క్రీన్ పోయింది నాకు ఇక్కడ.
వార్తికములను రాసి ఓకే ఓకే తన్ తత్తన్మతానుసార తత్తన్మతానుసారులను కృతార్థులుగా చేసిరి. ప్రస్తుతము ప్రస్తావన విషయమైన శ్రీమద్ భగవద్గీతను గురించి విచారింతం. ఇది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు నిమిత్త కారణముగా చేసుకుని ఉపదేశించిన దివ్య గ్రంథం. ఇది కలియుగ వేదమనియే గొప్పవారి అభిప్రాయం. భారతరత్న హారమునకు ఇది నాయకమణి అయి ఉండుటచే భారతమునకు పంచమ పదమని వేదమని పేరు వచ్చినది. వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞాన సమంజస అంటే అతిసారమని అనియు సర్వోపనిషదో గావః అనియు స్తుతి చేయుటచే ఇది వేద వేదాంత సారమని ఆస్తికులందరూ అంగీకరించియే తీరవలేదు. 3 వేదముల యొక్క సారము అనియు తత్వముల యొక్క అర్థమనియు తత్వజ్ఞానమనియు స్తుతించుచుబడుచున్నవి. మరియు ఉపనిషత్తులు గోవులుగా చేసుకొని అర్జునుని దూడగా గావించి భక్తుల కొరకు శ్రీకృష్ణ పరమాత్మ గీతామృతమును పితికి ఇచ్చినవని స్తోత్రము చేయుచున్నది కదా. భగవద్గీత ఉపనిషత్ సారమని అంగీకరించే తీరవలేను. కనుకనే దీనికి భగవద్గానమనియు ఉపనిషత్ సారమనియు బ్రహ్మ విద్య అనియు యోగ శాస్త్రమనియు అంతేగాక శ్రీ కృష్ణార్జున సంవాదమనియు అమోఘ పేరు కలిగే వేదముల సారము ఉపనిషత్తులనియు ఉపనిషత్తు సారము గీతయనియు చెప్పుటలో గీత యొక్క మహిమను ఏమని చెప్పవలేను. మరియు వేదములు గోవులనియు ఉపనిషత్తులు క్షీరమనియు ఆ క్షీరమును మధించిన కైవల్య నవనీతమే గీతయనియు ఆ మహాత్ములు స్తుతించిరి. ఇది అయిపోయింది కదా. గీత కోసం చెప్పారు కదా, ఏమో మరొకసారి చెప్తున్నారేమో చూద్దాం. శ్రీ వ్యాస భగవంతుని కరుణ వలన సంజయుడు వినశక్తి గలవాడ గాథ వినశక్తి గలవాడ ఆయనకు వ్యాస భగవంతుని కరుణ వల్ల గాథ భారతమున భీష్మ పర్వమునందు విశదముగా కనంబడి ధృతరాష్ట్ర మహారాజు యుద్ధ విషయమును తెలుసుకొన కోరిక గలవాడైనందున సంజయుడు జరిగిన యావత్ విషయములను ధృతరాష్ట్ర మహారాజునకు చెప్పుచుండే. ఇచ్చిట విచారణీయమేమన గీత అందరూ చదవవచ్చునా లేక ఆ గీతను ప్రప్రథమమున గ్రహించిన వాడు సంజయుడు. ఇది కూడా అయిపోయింది. ఆయన సూత్రుడు కదా. విన్నారా వసంత గారు? వింటున్నారు కదా ఇంతకు ముందు నుంచి? అవునమ్మా, ఇది అయిపోయిందమ్మా. వసంత గారు లేరా? ఉన్నానమ్మా, వింటున్నా. ఇది అయిపోయింది కదండి, గీత కోసం చెప్పారు. అవును అవును. అంటే మనం 90వ పేజీలోకి వచ్చామేమో చూడాలి. 90లో ఉన్నాం. 94 ఎంత? శుద్ధ జిజ్ఞాస అన్న పేరుతో చదువుతున్నాం. సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్మాద్వైత వేదనే శ్రీమతే శంకరాచార్యాయ వేదాంత గురవే నమః. శ్రీ మలయాళ స్వామి వారి తిరుపతి సనక సనంద తీర్థములు తపస్సు చేయు కాలములో ఒక జిజ్ఞాసు వచ్చి ఇట్లు ప్రశ్నించిన దానికి సమాధానము ప్రసంగిరి. ప్రశ్న: అయ్యా, తామేల ఈ నిర్జన ప్రదేశములో తపం నడుచుచున్నారు? ఈశ్వర ప్రత్యక్షమునక లేక మోక్షము కొరక? ఇది కూడా అయిపోయింది అని ప్రశ్నించే. ఇది 94 వరకు అయినట్టున్నాను. 94 పేజ్ వచ్చింది.
వివేక జ్ఞానం పోట్లాడువాడు వివేక జ్ఞానవంతుడగున. అలాగే ఒక్కొక్కరి వృత్తులు అనగా వారు చెప్పు మాటలు, తిను ఆహారము, చేయు పని చూచుకుని వారు వారు ఆయా గుణములతో కూడి ఉన్నవారని తెలుసుకొనిన విశ్రాంతి నొందవచ్చు. ఇక నిండా లాభకరం, ఇది నిండా లాభకరం కదా. లేక మామిడికాయలు లేత కాలమున చేదు వగరుగాను, మధ్యకాలమున పులుపుగాను, పరిపక్వ కాలమున తీపుగాను ఉండునట్లు ప్రాణికోట్లు ప్రథమమున తమో గుణము నుండి రజోగుణములోనికి, దాని నుండి సత్వగుణములోనికి క్రమముగా పరిణామమునందుచుంది. కావున ఒక్కొక్కరి అవస్థ చూచి వారు ఫలాని సగుణ గుణములో ఉన్నారని గ్రహించుకొనవలే. ఇది చదివాం ఇంతవరకే. ఆ వృత్తిని అనుసరించి వారు ప్రవర్తించుచుందరు. ఈ విచారమున కూడా శాంతి నొందవచ్చు. మరియు సత్కర్మ నిష్ఠులను నిందించుట వలన ఒక్కసారండి ఎవరెవరు వచ్చారు? రమణ, వసంత గారు, ఇంకా అంతే అమ్మా. అంతేనా? ఇప్పుడు నేను 23వ తారీఖున స్టడీ క్లాస్ త్రిపుర రహస్యం పెడుతున్నాను. పొద్దున్న 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 7. అంటే బ్రీఫ్ గా చెప్తారు. అంటే మన దివ్యజ్ఞాన సమాజం అమ్మా అర్థమైందా? 23 అమ్మా. 23వ తారీఖుని అంటే ఒక స్టడీ క్లాస్ పెట్టమన్నారు కదా, అది త్రిపుర రహస్యమే పెడదాం అనుకుంటున్నాను. అందుకని ఆ మీరేమో త్రిపుర రహస్యం తెలుగులో నాకు PDF పెట్టగలరా? అలాగే అమ్మా, అలాగే అమ్మా. ఏ ఓకే అమ్మా. తెలుగులో పెట్టండి. సరే అమ్మా. నా దగ్గర పుస్తకం వెతకడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఇంగ్లీష్ లో ఉంది నాది. ఏదైనా పర్వాలేదు కానీ తెలుగులో పెట్టండి. ఉన్నది తెలుగు. అంతకు ముందు నాకు ఎవరో పెడితే నేను తీసేసాను. చాలా ఎక్కువ నోట్లు అయిపోతున్నాయి కదా. త్రిపుర రహస్యము దాని పేరు. సరే అమ్మా. అది అంటే అలాగే 22వ అంటే బుధవారం 22 పడిందా ఏంటి? 24వ తారీఖుని అనిబిసెంటు తత్వము అనే టాపిక్ మీద 6 గంటలకి లెక్చర్ ఉంటుంది నాది. 25 ఏలూరు వెళ్లాల్సి వస్తుంది, బయలుదేరుతాను. 25, 26, 27 ఉండవు క్లాసు. అంటే ఆ విషయం ఒకసారి చెప్పాలని. 23 మన 25 ఉంటుంది, 26, 27 ఉండవు. 25 పొద్దున్నేమో క్లాస్ ఉంటుంది. ఓకే, కాదమ్మా 23 23వ తారీఖుని త్రిపుర రహస్యం పొద్దున్న 10 నుంచి 12. మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది, రఘురామారావు గారు పెడతారు. ఎందుకంటే ఒక స్టడీ క్లాసు మనం ఏమో ఆఫ్లైన్ పెడదాం అనుకుంటే అందరూ రావడం అన్నిటికీ మనకి లేట్ అయింది, ఆ మనీ అవన్నీ కదా. అందుకని ఆన్లైన్ లో అయినా పెట్టమన్నారు. ఎలాగా త్రిపుర రహస్యం కొందరు అడిగారు కదా, బ్రీఫ్ గా వినండి. అంటే మొత్తం అంతా చెప్తాం కానీ బ్రీఫ్ గా చెప్తారు. ఎందుకంటే కొన్ని డైలాగ్స్ చదివి వినిపించాలి, అందుకని PDF పెట్టమని. స్టడీ కదా. ఇంకా కంటిన్యూ చేద్దాం. ఆ వృత్తిని అనుసరించి వారు ప్రవర్తిస్తున్నారు. బ్రహ్మనిష్టాదులకు జనబాహుళ్యము చే కలిగేడు బాధయును తగ్గిపోవును కదా. అంటే ఈ వాక్యం ఏంటంటే, మరియు సత్కర్మనిష్ఠులను నిందించడం వలన నిందించబడి వారి ఇహపర భారములను తగ్గించుచున్నారు. పరమునకు భారముకు కర్మమును, ఇహములో బ్రహ్మనిష్ఠాదులకు జనబాహుళ్యము చేయగలిగే బాధయును తగ్గిపోవును కదా. ఏలన నిందిత వచనములను వినునప్పుడు సంపూర్ణ విశ్వాసభక్తియు యథార్థ తత్వమును తెలియని వారు దగ్గరకు ఎక్కువ చేరరు కదా. ఇదే సమాధి నిష్టకు ఎంత లాభకరమో యోచింపుడు. శ్రేయకాంక్షులెవ్వరూ సత్పురుషులను నిందించు పాప వచనములను వినుటకు శ్రద్ధ చూపకు. నిందించు వారి ని అనుకరించు. ఏల
మీరు నువ్వు వ్యర్థముగా ఆపాదన ఆ పాప సారీ మీరును వ్యర్థముగా ఆ పావన పురుష నిందలో చేరిన వారై దురితము నొందకోరుచున్నారు. భగవంతుడు నన్ను నిందించి వారినైనా క్షమింతునే గాని నా భక్తులు నిందించి వారిని శిక్షింపక మానునని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. మరియు కర్తా కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక పుణ్యకార్యే పాపకార్యే చత్వార ఫలస భాగినః. చేయని వానికిని చేయించువానికిని ప్రేరేపించువానికిని అనుమోదించువానికిని పుణ్యకార్యమైనను పాపకార్యమైనను సమాన ఫలమని శాస్త్ర సిద్ధాంతం. దూషించువాడు ఒక్కరిని దూషించుట తనలో గల ఒక గొప్ప దోషమని నేటికిని కాకుండా రేపటికైనా తెలుసుకొని అవస్థ వచ్చుట. అప్పుడు రాహుచే విముక్తి నందిన చంద్రుని వలె ప్రకాశించును. అదే చేయువానికిని చేయించువానికిని ప్రేరేపణ ఇదేంటి బలిష్ట ఒక్కసారండి మళ్ళీ ఒక్క అదే అంటే గొప్ప దోషమని రాకున్నా చేయువానికి చేయించువానికి ప్రేరేపించువానికి అనుమో అను అనుమోదించువానికి పుణ్యకార్యమైనను పాపకార్యమైనను సమాన ఫలమని చూసారా. చేసేవాడు చేయించేవాడు ప్రేరేపించేవాడు అలాగే దాన్ని ఆమోదించేవాడు అలాంటి వాళ్ళకి సమాన ఫలం వస్తుందని శాస్త్ర సిద్ధాంతం. దూషించేవాడు ఒక్కరిని దూషించుట తనలో గల ఒక గొప్ప దోషమని నేటికి కాకుండా రేపటికైనా తెలుసుకున్న అవస్థ వచ్చును. అప్పుడు రాహుచే విముక్తి నందిన చంద్రుని వలె ప్రకాశించింది. ఇంకా 4 ఈ 4వ విషయంలో ప్రశాంతముగా యోచించి చాలా మట్టుకు నిర్మలత్వం నొందవచ్చును. దూషించడి వారు లేనిచో చాలా ప్రమాదములకు కారణం ఉండు. తన యొక్క దోషము తనకు తెలియట ప్రయాసం మీ నేత్రములచే దృశ్య ప్రపంచమంతయు చూచుచున్నారు. అన్ని రంగులను కనుగొనుచున్నారు. మీ నేత్రము ఎరుపో నలుపో తెలుపో అని మీకు తెలియదు కదా. అలాగే సామాన్య ప్రజలకు ఇతరుల దోషగుణములను సామాన్య జనులకు ఇతరుల దోష గుణములను విమర్శించడు బుద్ధియే ఉండును గాని వారు తమ యందు గల దోషమును చూడరు. వీరు పశుప్రాయులు. వీరిని మార్జాల భయాపాన రీతిలో గణించు. అనగా పిల్లి దొంగ వృత్తితో పాలు త్రాగినప్పుడు నేత్రములు మూసుకొనియే ఉండదు. పాపము దాని విచారం వలె రమణ కన్నులు మూయినప్పుడు చీకటి అగుటచే ఎవరును చూడలేరని తలంపు. అనగా అందరికి చీకటిగా నుండునని దాని భావము. అయ్యా ఇది ఎంత పొరపాటో యోచింపుడు. తనలో గల దోషములను కనుగొన ప్రయత్నింపక ఇతరుల దోషములను వివరింప పూనువాడు సర్వతో పరిభాగం నుండి జలము క్రిందికి పడినట్లు తన ఉన్నత స్థితి నుండి పతితి తగుచున్నాడు. ఎవడు తనలో గల దోషమును పరిశీలించుటకై అంతరదృష్టిలో ప్రవేశించునో అతడు ఏలాగున నది వేగముగా ప్రవహించి సముద్రంలో ఐక్యమై ఉండునో అలాగే ఆత్మయందు సత్యము పొందుచున్నాడు. అనగా ఈశ్వర సన్నిధిని ప్రవేశించుచున్నాడు. ఆత్మను దర్శించుచున్నాడు. ఇది సత్యమని మరొకడు. యథా సుని పునః సమ్యక్ సన్ పరదోషే క్షణే రతః తథా చేన్ నిపుణస్వేషు కోనముచ్యేత బంధనాత్. ఎలాగున పరుల దోషములను వెదకుటకు నేర్పుగలవాడై
సదా ప్రయత్నించును. అదే రీతిగా తనలో గల దోషములను పరిశీలించి నివృత్తి చేయుటకై ఎవడు ప్రయత్నించునో అటువంటి వాడు బంధము నుండి అతి శీఘ్రముగా విముక్తుడగును. మరియు ఒకడు దూషించినప్పుడు తనలో గల దోషమును కనుగొని దాని నుండి నివృత్తి నొందుటకు అవకాశము దొరికినది కదా. వారు చెప్పకపోయినా మన ఆత్మోన్నతికి హానికరము కదా. కనుక మనలో గల తప్పిదమును తిలకించేటి వారు మనకు గురువనియే తలంచవలేను. దోషము నుండి తొలగించువారు కదా గురువులు. ఒకవేళ వారు చెప్పేటి దోషము మనలో లేనిచో మన యథార్థ స్థితిని వారికి తెలియలేదని నెమ్మదిగా నుండవచ్చును. ఒక భిక్షువు సంతృప్తిగా భుజించి ఏకాంతమున విశ్రమించుచుండగా యథార్థము తెలియని కొందరు అయ్యో ఈ సాధు ఆకలితోనున్నాడని చెప్పుకొనినా ఆ తృప్తాత్మ ఏమి తలంచును. మన యొక్క స్థితిని వీరు తెలియక చెప్పుచున్నారనియు వివేకము లేదనియు తలంచి తూష్ణీభావంతో ఉండును కదా. ఇవన్నీ నీకు మంచి యోచనయే. ఐదవది, ఈ ఐదవ మార్గం కూడా జితేంద్రియుడై విచారించనేని నిశ్చలత్వమునకు ఎలాంటి సంశయము లేదు. సుఖము దుఃఖము స్తుతి నింద మాన అవమాన ద్వంద్వములలో సమభావన గలవాడే కదా జ్ఞాని అనబడు. కనుక స్తుతి నిందలలో సమత్వము కలుగుచున్నదా లేదా అని విచారణ చే మనస్సును త్రిప్పుకొనవచ్చు. అట్లు నిందించువారు లేనిచో మనకు సమత్వము కలిగినదా లేదా అని తెలియుటకు మార్గము లేదు గదా. కావున తనలో గల దోషములను సవరణ చేయ తలంచు వారికి దూషణమే అగును. పరీక్ష ఒక్కటి లేనిచో పాఠముల నుండి ఎట్లు ఉత్తీర్ణమగును. మిత్రులారా, మనలందరూ స్తోత్రము చేయు విషయములో చాలా అపాయమునకు అవకాశము కాగలదు. అంటే చూసారా, పొగడ్తల వల్లే అపాయం. ఏలన అజాగ్రత్త పడుటయే కాక ప్రమాదమునకు వెండు మార్గముంది. నిందించినప్పుడు ఏ పని చేయనప్పుడు చాలా జాగ్రత్తతో ప్రయత్నించును. ఇది గొప్ప అనుగ్రహం కదా. ఆరోది, ఈ క్రింద వివరించు సంగతులలో మనసును ప్రవేశపెట్టిన స్తుతి నిందలలో ఏకత్వము పొందవచ్చు. అది ఎట్లనా, ప్రపంచము ద్వైతముతో కూడినది గనక దీనిని గురించి చెప్తింప పని లేదు గదా. పగలు రాత్రి, సూర్యుడు చంద్రుడు, పురుషుడు స్త్రీ, వర్షము ఎండ, మధురము చేదు, సుగంధము దుర్గంధము, తెలుపు నలుపు, అగ్ని జలము, దేవతలు అసురులు మొదలైన అన్నీ ఆకర్షణ వికర్షముల వలె ఒక్కొక్క దానికి విరుద్ధ ధర్మములతో కూడి ఉన్నవి. కనుక ఇది ప్రకృతి ధర్మం. వీటికి పరమైన పరమాత్మను దీనితో సంబంధం లేదు. సూర్యుడు సమస్తమైన మంచి చెడు వస్తువులలో ప్రతిబింబించిన నీవు ఆ దోషములు సూర్యుని యందు ఎట్లుండునో అలాగనే ఇవి అన్నీ దేహ ఇంద్రియ మనస్సులు మొదలైన వాటి ధర్మములే గాని వీటికి సాక్షి అయి ఆత్మయవు తనకు అంటదు కదా అని చింతించి ఆ ద్వంద్వభావము నుండి తప్పించుకొనవచ్చును. ఇంకను దీర్ఘముగా విచారించిన దూషణము లేని వారు ఎవరునూ లేరనుట. సాక్షాత్ పరమశివుని కొందరు మతభ్రాంతులైన వీర వైష్ణవులు అదే రీతిగా, అది కూడా మనం చదివే, వీళ్ళందరినీ దూషిస్తున్నారు, దూషించబడని వాళ్ళు ఎవరు లేరు. అలాగే క్రైస్తవ మహమ్మదీయ జౌరాష్ట్ర మతములకు పరస్పర దూషణాదులు జరుగుతూనే ఉన్నవి. అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో చిత్తే చలతి సంసారో నిశ్చలే మోక్ష ఉచ్యతే. వశిష్ఠ భగవంతుని వచనం. పై చెప్పిన మతములన్నీ దృష్టితోనూ వ్యష్టి బుద్ధితోనూ చూచువారికి భిన్నముగా తోచు. దృష్టితోనూ సమష్టి సుబుద్ధితోనూ చూడశక్తి గలవానికి ఏకమై కనబడదు. వృక్షము యొక్క మొదలు ఒకటిగా కనబడినను శాఖోపశాఖలు అనేకములుగా కనిపించినను భిన్నముగా అన్నట్లు ఆత్మయందు ఏకత్వము కనుగొనవచ్చు. అలాగున నదీ తీరములు వేరువేరు పేర్లతోనూ భిన్న భిన్న మార్గములతోనూ ప్రవహించిన ప్రాప్యస్థానమైన సముద్రం ఒక్కటి ఉండునట్లు అందరి యొక్క మనస్సు లయించిన తర్వాత లేక మనస్సు నశించిన తర్వాత
లేక జీవేశ్వరుల ఉపాధి తొలగిన తర్వాత ఐక్యమును కనుగొని ఆనందింపవచ్చును. యథా తోయ ప్రవాహానాం సముద్ర పరమావధి. ఇది ఇంత పై చెప్పిన దానికే. సుహృన్మిత్రాన్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. అంటే సుహృత్ అనగా ప్రత్యుపకారమును కోరక ఉపకారము చేయువాడు. మిత్రుడనగా స్నేహం గలవాడు. ప్రత్యుపకారమును కోరి ఉపకారం చేసేవాడు. ఉదాసీనుడు, ఎవ్వని పక్షము చేరని వాడు. మధ్యస్థుడు అనగా విరోధము గల ఉభయులకు హితమును కోరువాడు. ద్వేష్యుడనగా తనకు అనిష్ట కార్యము చేయువాడు. ఇలాగ అంటే ఆ బంధు అనగా చుట్టము, సాధు అనగా బ్రహ్మనిష్ఠుడు, పాపుడనగా నిషిద్ధ కార్యములు చేయువాడు, సమబుద్ధి అనగా కర్త ఎవ్వడు, కర్మ ఏది అని విమర్శించి బుద్ధిని ప్రసరింప చేయని వాడు, ఇట్టి గుణములు గలవాడు ద్వంద్వమైన స్థుతి నిందాది ప్రపంచముల నుండి విముక్తుడగుచున్నాడు. అనగా ఇవన్నీ వృత్తులే గాని నిత్య శుద్ధమైన ఆత్మయందివి ఉండవు. ఆత్మయందు రమించువాడు జ్ఞాని అను, అనాత్మయందు రమించువాడు అజ్ఞాని అని గ్రహింపుడు అని భగవద్గీత 6వ అధ్యాయం. తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతి అను ఈశావాస్య ఉపనిషత్తు రీతిగా ఒకటే ఆత్మ సర్వజీవరాశులలో నుండగా ఎవరిని ద్వేషించును, ఎవరిని ప్రేమించును, శోకమోహములకు అవకాశం ఎక్కడి. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అంతటను ఒకటే బ్రహ్మమును లేక ఆత్మను లేక ఈశ్వర్ని దర్శించుటే గదా యోగ దృష్టి. మరియు అద్దములో కనిపించు తన యొక్క ముఖము మంచిదిగా గాని చెడ్డదిగా గాని ఉండిన హర్షశోకాదులు ఎట్లు పొందరో అలాగే అన్ని ఆత్మలలో తనయందు అన్ని ఆత్మలను దర్శించినప్పుడు కదా ఏకాత్మ దర్శనం సిద్ధించును. భూషణములలో భిన్నత్వము స్ఫురించిన ఇంకనూ ఐక్యము కలగలేదని తలచి ఏకత్వము నొందుటకు ప్రయత్నించవలెను. మరియు మీకు కరుణ కలిగిన లేక మీరు ప్రేమ స్వరూపులు అయినచో ఒకరిపై ద్వేషము కలుగదు. ఎట్లనా ఒకనికి 2 భార్యలు ఉండిరని గ్రహింపుడు. వీరిలో ఒక్కొక్కరి యందు అమిత ప్రీతి ఉండిన ఒక్కరి యందు ఎన్ని తప్పులు చేసినను వానికి అది దోషముగా కనిపించదు. ప్రేమకు దూరమైన 2వ భార్య చేయనివన్నీ తప్పులుగానే కనిపించును కదా. లేక అతి ప్రేమ భాజనమైన చిన్న బిడ్డ ఎన్ని తప్పిదములు చేసినను కరుణగల్ల తల్లికి అవి అన్నీ ఆనందమయమై కనిపించు. అదే రీతిగా కొన్ని వనమూలికలను నమలిన తర్వాత ఏ వస్తువు తినినను మధురముగానే ఉండును. జ్వరాది రోగములచే జిహ్వ అరుచి నొందిన వానికి రుచికర పదార్థములు కూడా చేదుగా కనిపించును కదా. అలాగే జ్ఞాని అయిన వారికి అంతయు ఆనందమయమై కనిపించు. అజ్ఞాని అయిన వానికి మంచి కూడా చెరుపుగా నుండి. ఇంతేగాక మన సోదరులలో ఒక్కడు చెడు కార్యములు చేసి దుర్దశను పొందినప్పుడు అయ్యో మన సోదరుడు చెడిపోవుచున్నాడని ఎలాగున జాలి కలగదు. అలాగే మీరు కరుణామూర్తులను నిందించు వారిని చూచి అయ్యో ఇతడు సాధుమూర్తులను దూషించి అధఃపతితుడగుచున్నాడే అని దయగలిగి పరితాపపడుదురు. కాబట్టి అంతయు బ్రహ్మమై కనిపించుటకు ప్రయత్నించువారు ద్వంద్వాతీత నిర్వాణము నుండి నిత్య సుఖ స్వరూపులగుదురు. ఇక దీనికి సంబంధించిన శ్లోకములు ఈ క్రింది వివరించదా అంటూ ఇక్కడికి ఆపుదాం. ఎందుకంటే పేజీ నెంబర్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 100వ పేజీ బాగుంది. 100వ పేజీ సగం నుంచి చదవాలి. వినబడిందా? 100 అమ్మాయి 100 ఓకే అమ్మా. సరిగ్గా 100 పేజ్ 100 సగం నుంచి చదవాలి. ఓకే అమ్మా. అంటే ఇది ఎలాగా మనకి టైం కూడా అయిపోతుందని నేను ఆపేను. అంటే జూన్ టైం అయిపోతుంది కదా. సరే అమ్మా. Would you like to save the document? ఇప్పుడు
సూర్యావతి గారు కూడా 23వ తారీఖుని త్రిపుర రహస్యం మీద వింటున్నారా సూర్యావతి గారు? పొద్దున్న 10 నుంచి 12కి, సాయంత్రం 5 నుంచి 7కి స్టడీ క్లాస్ ఉంటుంది. మీరు కూడా రండి. అంటే మొత్తం త్రిపుర రహస్యం అనే గొప్ప పుస్తకం తక్కువలో చెప్తాం. 23 నుంచి మేడం. నమస్తే అండి. 23వ తారీఖు అండి, అంటే మంగళవారం. ఇప్పుడు శనివారం కదా. అంటే ఇంక ఉదయం 7 గంటలకి 7 కాదు, 10 నుంచి 12 ఇది ఉంటుంది. ఈ క్లాస్ కాక ఇది వేగం ముగించేద్దాం. 10 నుంచి 12 అది వేరే స్టడీ క్లాస్ దివ్యజ్ఞాన సమాజం తరఫున చెప్తున్నాను. అది కాక మరి సాయంకాలం ఉందండి. బుధవారం 6 గంటలకు ఉంటుంది సాయంత్రం. నమస్తే. రమణ, త్రిపుర రహస్యం ఏమో PDF పెట్టండి. నేను పాణిగ్రహి కూడా చెప్పాను, ఎవరైనా పెట్టి చెప్పడం అంటే అలాగే అమ్మా, అలాగే. ఆ. అంటే ఒకసారి చాలా రోజులైంది చదివి, ఒకసారి చూసుకోవడానికి ఒకటి పనికొస్తుంది. తర్వాత హనీ బిసెంట్ కోసం ఏమో మన సండే, అదే అంటే వెడ్నెస్డే, సండే కూడా అదే. ఓకే అమ్మ. మీరు రాస్తున్నారా? ఏమైనా చెప్తారా? రాయలేదా? రాశానమ్మా. అదే అంటే ఇక్కడ ఆ పాయింట్ బాగానే నచ్చింది. అంటే ఇతరులు చేసేవాడు చేయించిన అంటే ప్రేరేపించిన అందరికీ సమానంగా దోషం కలుగుతుంది అనే విషయం చెప్పారు కదా. ఇది అంటే ఏంటంటే ఏ రకంగా మనం చేసేవాడు చేయించేవాడు ప్రేరణ చేయించేవాడు కలిగించేవాడు అందరికీ ఒకటే ఫలితం. అదోటిను దూషణ ఫలితం లాభాలు ఉంటుంది. చెప్పారు. ఎవరైనా మనని దూషిస్తే అది ఎంతో మంచిది అంటున్నారు. అవునవును. అంటే అలాగే మహాత్ముల దగ్గర వాళ్ళు మనకి వేగా అంటే నాకు అర్థమైన రీతిలో చెప్తున్నానమ్మా. వాళ్ళు ఎంత మంచి చెప్తున్నా ఆ మంచిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా చెడు ఎంచుతారు అని చెప్పారు కదా. అదొకటి అవును, బాగా నచ్చింది నాకు. అంటే ఎందుకంటే వాళ్ళల్లో అవునమ్మా. వాళ్ళలో అలాంటి లక్షణాలు ఉంటాయి గనక వాళ్ళు అదే చూస్తారు. ఆ, ఆ, అదే అదే. ఇంకోటి, ఒకవేళ దూషించిన వాళ్ళ వల్లే మనకి ఎన్నో లాభాలు అవుతున్నాయి అంటున్నారు. ఎందుకంటే మన అహంకారం పోతుంది, మనం బాగా అవడానికి అవకాశం వస్తుంది. ఒకవేళ వాళ్ళ అవునమ్మా, అన్న అవునమ్మా, గుణాలు లేకపోయినా మనం కోప్పడక్కర్లేదు. నా అలాగే చెప్పారు ఆయన. కదా. అవునమ్మా, అవునమ్మా. బాగుందమ్మా, బాగా చెప్పారు. సత్వరజస్తమో గుణాల యొక్క లక్షణాలు చెప్పారు. సత్వంలో ఎలాగా, తొమ్మిదిలో ఎలాగా, రజులో ఎలాగా, ముందు దాంట్లో కూడా చెప్పారు